మరాఠీ చదువుతారు కావచ్చు ఇటోళ్ళు. ఇంతేనా ఇక ఏం లేవు ఇక. మా లింగరావుకి సెలవడ్డది ఇక. బాగున్నట్టున్నది కానీ 10 ఎకరాలే చూసినావా. మన తెలంగాణలో ఇంకెన్ని వెళ్తాయి ఇటువంటి. ఉంటాయి కానీ అటు ఇంకా మంచిగా పొడుగు పొడుగులే ముక్కలు ముక్కలు అవి కూడా చూపించాం. వాళ్ళు కూడా అంతగా కట్టలేదు. ఇది రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి కొంచెం డెవలప్ చేద్దాం అన్న ధోరణి తోటి చేస్తారు. కానీ ఈ లెవెల్ ఉండాలా. ఈ పార్కు పేపర్ క్వశ్చన్లలో కూడా వచ్చింది. వడదాం పార్క్ ఎంత పెద్ద జురాసిక్. అక్కడ బయట ఉన్నాయి అది ముట్టు చుట్టా. అవేనా లింగరావు ఆగ చూసేద్దాం. మరి దీన్ని ఎందుకు అంటే ఎత్తుగడ్డ మీద ఉన్నది కాబట్టి వదిలేసిళ్ళు. ఇగో ఇదే చాలా ఉన్నాయి అసలు. అసలు చెప్పాలంటే ఇగో బండ అదే చెట్టే. ఇక్కడ బోళ్ళు గిన్నెలు గిన్నెలు ఉన్నట్టు ఈ సరుకలు రాయిలాగానే ఉన్నది. అదే రాయిలాగా ఉండదు కాదే, రాయిలాగానే మారింది. అది రాయి లెక్కనే మారింది. ఇక్కడ చూడు ఇదిగా ఈ బొడుసులు ఈ గిన్నెలు లెక్క. ఇక అందుకని ఇక చెట్టు అనుకొని చెట్టు రాయి లెక్క మారి ఊసిపోద్ది ముడితే. పొట్టు వెళ్తుంది మీద. టప్ప టప్ప సౌండ్ వస్తలేదు. రాయే పెద్ద పెద్ద రాయలే. చెట్టు రాయి లెక్క మారడం. వెళ్తుంది పొట్టు. ఎత్తచ్చా ఇది? వా లింగరావు ఇక ప్రూఫ్ చూడు. చెట్టు అన్నావుగా మొద్దు బండ లెక్కనే ఉన్నది. చూసినా అర్థమైందా ఇప్పుడు? బండ అయిపోయింది అది. చెట్టు అనొద్దు ఇక దీన్ని. పెద్ద పెద్ద కొండలు బండ లెక్క మారడం అంటే ఇదే సాక్ష్యం మనకు. ఇది పెద్ద బండనే అసలు, కానీ చెట్టు ఫార్మేషన్ చెట్టు ఇట్లా మారిపోయింది. చూసినావా ఎంత గొప్పదో. కానీ చూడు మరి ఇప్పుడు మామూలుగా రాయనుకో ఈ పొరలా ఉన్నది కదా, ఇట్లా అంటే టుప్పు అనాలి. అదే మరి వదలేదు, పెలుసులుగా ఉన్నది. అందుకనే ఇది చెట్టు. కానీ ఏంటంటే చూడు బండ లెక్క మారింది. ఇది సాక్ష్యం. ఇది ఎంత బాగుంటుంది. ఎత్తలేం దీన్ని. అంటే ఒక చేతితో ఎత్తలేం కానీ 2 చేతులతో ఎత్తచ్చు. బా నిజంగా గ్రేట్. ఫాజిల్ పార్క్. చలో పోమా.